మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం మిత్రులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనిమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రిలారా, మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి చాలా చక్కటి అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. మనము ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వచ్చినట్టు మనము ఎవరికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి? మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి? మరి 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 ఈ అంశమును మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవాలి అనే అంశము ఈరోజు. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియారా, మరి దేవుని సంకల్పం బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేస్తే దేవుడు మరి పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతి గానాల ద్వారా మరి దేవుడు కొనియాడబడుచున్నప్పుడు దేవునికి ఒక ఆలోచన కలిగింది. దేవునికి ఏం ఆలోచన కలిగింది? దేవుడు పరిశుద్ధుడు గనక నా పరిశుద్ధతకు నా కీర్తికి మరి నా కృపామయముకు కీర్తి కలగజేయడానికి నాకు అనేక మంది కుమారులు కావాలని దేవునికి ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పమును బట్టి ప్లారా మరి దేవుడు ఏం చేసాడు? జగత్తి పునాది వేయబడక మునిపే చూడండి ప్లారా, మనము మరి ఆయన సంకల్పమును బట్టి మరి జగత్తులోనున్న వాటన్నిటినీ కలగజేశాడు. పంచభూతాలను కలగజేసి ప్రకృతిని అంతా కలగజేసి 6వ దినమున ఆదాము అవ్వలను చేసి వారిని ఆశీర్వదించి వారిని ఏదోని తోటలో పెట్టాడు పిల్లరా. ఏదైనా తోటలో పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న అన్ని ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు, తింటే చనిపోతారా అన్నాడు. పిల్లరా, మరి దేని గురించి? ఆత్మని గురించి చెప్తున్నాడు పిల్లరా. దేవుడు చనిపోతారు, నా నుండి దూరం అయిపోతారు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా దేవుని ఇంటివారుగా ఉన్నారు. మరి సల్లపూట దేవునితో సావాసం కలిగి ఉన్నారు. అనతి కాలంలోనే సాతాను ప్రవేశించి అవ్వను ఆవహించి ఇది నిజమా, దేవుడు ఈ ఫలమును తినకూడదని చెప్పినా అంటే అవ్వేం చెప్తున్నది? అవును, ఇది తినకూడదని చెప్పాడు, ఇది తింటే చనిపోతారని చెప్పాడు, మీరు చావనే చావారని మరి మరి సాతాను వారిని మోసం చేశారు. వారిని మోసం చేసింది. మీరు చావనే చావరు, దేవతల వలైతారా అన్నాడు. అందుకోసమే మరి దేవుని కుమారులు గొప్పనా, దేవతలు గొప్పనా అంటే చూడండి బెర్రా, దేవుని కుమారులుగా ఉన్న వారిని వారికి ఉన్న ఆ మహిమను వారు తెలుసుకోలేక వారు సాతాను మాటను విని అవ్వ మరి ఆ పండును తిన్నది, ఆదాముకి ఇచ్చింది. మరి ఇరువురు ఏం చేశారు? అనతి కాలంలోనే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం వల్ల వచ్చింది మరణం. దేనికి? ఆత్మ మరణం. దేవుని నుండి ఎడబాటు కలిగింది. మరి దేవుని సంకల్పం మరి దేవుడికి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే అబ్రాహాం నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు. చూడండి మరి ఆ యేసుక్రీస్తు అంచేత వరకు మరి దేవుడు కొన్నాడు దేవుని జనాంగం ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారి ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం వారు అనుసరించారా, అతిక్రమించారంటే వారు అనుసరించలేక అతిక్రమించారు పిల్లారా. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చాడు పాప శరీరాకారం ధరించుకొని. పరలోకంతో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాప శరీరాకారం నువ్వు నేను ధరించుకున్న ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది కనుక చూడంటారా. అందుకోసమే శరీరం గురించి మనిషి ప్రతి ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు శరీరం కోసమే ఆలోచిస్తాడు, కానీ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మను గురించి ఆలోచించలేకపోతున్నాడు. అందుకోసమే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు.
ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసమే ఏ ఒక్కరు నీతివంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున. చూడండి, పాపము చేస్తేనే పాప అవుతాడు, కానీ పాపం చేయని వాడు పాపి కాడని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. చూడండి, మరి పాప స్వభావం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. శరీరంలో ఉంది, ఆత్మలో లేదు. చూడండి, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎప్పుడో వచ్చాడంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి మరి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసిండు, మరణం నిరర్ధకం చేశాడు. ఆ యేసుక్రీస్తు మరణం నిరర్ధకం చేసి, ఏ మరణం అండి? భౌతిక మరణం ప్రతి ఒక్కరికి ఉంటుంది పిల్లరా. భౌతిక మరణము పుట్టినవాడు గిట్టక మరణం బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. మరి భౌతిక మరణం అందరికీ ఉంటుంది, కానీ ఆత్మ మరణం ఇక్కడ బైబిల్ చెప్పేది. ఆత్మ మరణము దేవుని నుండి ఎడబాటైన మనం అందరము దేవునితో మరి దేవునికి మరి దేవుని ఇంటి వారం కావాలంటే చూడండి, ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చాడు. సువార్త వలన వెలుగులోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు అందుకోసమే శిలువేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజున తిరిగి లేచాడు. చూడండి, మరి పరలోకానికి వెళ్ళి పరలోకం పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి సువార్తల గురించి ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంటే, నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులమయ్యే గొప్ప ధన్యత మరి యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారానే కలుగుతుందని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఏం చేస్తుంటాం, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున. అందుకోసమే ఆ పాప విముక్తి కలగాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా పాప జీవితము బాప్తిసంలో పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము. చూడండి, ఇంత గొప్ప భాగ్యము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మనందరి కోసం యేసుక్రీస్తు శిలువలో శిలువేయబడ్డాడు. ఆయన రక్తము చివరి బొట్టు వరకు మనందరి కోసం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ఏంటంటే నేను మనమై ఉన్న ఆత్మరక్షణ. అందుకోసమే మనము ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. అందుకోసమే పిల్లరా, లేఖనానుసారంగా మనం చూసుకుందాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి వారి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లా తీరక ఉండవలసినదే. చూడండి పిల్లరా, మరి ఈరోజు మనము ఒక గ్రామానికో ఒక మార్గానికి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తుంది, రోడ్డు నిబంధన ఉంటుంది. ఆ రోడ్డు నిబంధన మనం ఎప్పుడైతే అతిక్రమించినప్పుడు మనకేం చేస్తారు, ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ కట్టకుంటే వారంలో కట్టకుంటే ఇంకా డబుల్ అవుతుంది. అందుకోసమే మనం ఫైన్ కడుతూ ఉంటాము. కానీ ఇప్పుడు ఒక సహోదరుని గురించి మనము వారి ప్రాణ విమోచన గురించి మనము మరి చేసే పని ఉన్నదంటే ఎవరికీ లేదు. అందుకోసమే వారి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక ఉండనిది, ఒక తీరక ఉండవలసినదే. అందుకోసమే మనందరి కోసం యేసుక్రీస్తు శిలువ యాగం పొందాడు పిల్లారా. చూడండి, ఆ గొప్ప భాగ్యాన్ని మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం ద్వారా పాప విముక్తి కలుగుతుంది. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఎవడును ఏ విధం చేత తన సహోదరుని విమోచింపలేడు. చూడండి, మనం ఎవరము ఒక సహోదరుని విమోచింపలేని పరిస్థితిలో ఉన్న మనము, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన బహు గొప్పది. చూడండి, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లు తీరక ఉండవలసినదే. చూడండి, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మన లాభమా? ఏమి లాభం లేదు పిల్లరా. చూడండి, అందుకోసమే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూడండి, అది ఎన్నటికీ అట్లా తీరక ఉండవలసిన ఈ రోజులో చూడండి, యేసుక్రీస్తును దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు మనందరి కోసం శిలువ యాగం పొందాడు పిల్లరా. శిలువలో ఆయన రక్తం కార్చాడు, మనందరి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు.
తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి అంటే నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. చూడండి, ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే అప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఈ నేత్రాలు కాదు, ప్రకృతి సంబంధం నేత్రాలు కాదు, మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరంలో కూటి కోసం కోటి విద్యలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏం గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అండి. ఆత్మను జీవింపజేసుకోవడం, ఆత్మను బ్రతికింపజేసుకోవడం దేవుని కుమారులుగా గొప్ప ధన్యత. చూడండి పిల్లల, అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. అందుకోసమే జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమును, చూడండి పిల్లరా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. చూడండి పిల్లరా, దేవుడు పరిశుద్ధుడుగా కాగా దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఆయన పరిశుద్ధతకు, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగజేయాలి. కాబట్టి చూడండి, జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసమే పిల్లారా, క్రీస్తును విశ్వసించడం ద్వారా దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యము. చూడరా, మరి అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడితే అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతో అప్పుడు మనం అర్థం చేసుకుని మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకుంటాం పిల్లారా. అందుకోసమే మరి యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, దేవుని కుమారులము. అందుకోసమే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. కాబట్టి మరి క్రీస్తును విశ్వసించడం ద్వారా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమైతమాట. చిన్నటారా, తేజోవాసులమైన పరిశుద్ధులలో పాలివారు. కొలసీలకు రాసిన పత్రిక 1:12-13 చాలా చక్కగా రాయబడ్డది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాను. చూడండి బ్రదర్, ఎప్పుడు ఎందుకో ఎంత గొప్ప భాగ్యము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనను పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. ఆయన మనల్ని ఏం చేసాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి, చూడండి, చనిపోతే నిత్య నరకానికి వెళ్తున్న ఆ భయంకర పరిస్థితిలో నుండి నిత్య జీవంలోనికి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. క్రీస్తు నుంచి విశ్వసించడం ద్వారా క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యము. దేవునికి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి బ్రదర్, మరి రాజ్య నివాసులుగా చేసిన మనం ఎక్కడ? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు ఆయనైతే దేవుడు ఏ విధంగా లేపాడో మనల్ని కూడా క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకును. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అక్కడ సుఖపడ్డా? లేదండి పిల్లరా. ఆయన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము క్రీస్తు కూడా సమపడిన ఆయన తోడి వారసులమైతాము. ఇంత గొప్ప భాగ్యం పిల్లరా. అందుకోసమే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు మన జీవం ఎక్కడున్నదండి? క్రీస్తు అక్కడ దాచబడి ఉన్నాము. కొలసీలకు రాసిన పత్రిక 3:2-3-4 చాలా చక్కగా రాయబడ్డది. చూడండి, మరి మనం ఏం చేయాలా?
పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎందుకయ్యా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకునంటే, ప్రకృతి సంబంధంగా నువ్వు ఆలోచిస్తే ఈ శరీరము ఎప్పుడు నిన్ను కూటి కోసం కోటి విద్యలో బిజీ బిజీ జీవితం జీవించే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఆత్మరక్షణ, నిత్య జీవం, ఆత్మల గురించి ఆలోచన చేయాలి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఎప్పుడు మృతి పొందామండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా పాప జీవితం పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా క్రీస్తు జీవించే వారముగా ఉంటాము. క్రీస్తు మహిమను ధరించుకుంటాము. అందుకోసమే మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, మనం కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడుదన్నమాట. చూడండి, ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థమవుతుందా? క్రీస్తు మహిమను ధరించుకోవడం అంటే ఏంటి? మరి ఏంటి? ఈ డ్రెస్సా? కాదు పిల్లారా, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. అందుకోసమే వచ్చినట్ల జీవం గల దేవుని పట్టణమందు, పరలోకమందు యెరూషలేము వేవేల కొలది దేవదూతల యొద్దకు మనము చేర్చబడిన వారమాట. ఎబ్రీల రాసిన పత్రిక 12వ అధ్యాయము 23-24 వచనము, క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఎంత గొప్ప భాగ్యవంతులమాట లేఖనం చెప్తుంది. ఎబ్రీల రాసిన పత్రిక 12వ అధ్యాయం 22-23 వచనంలో, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకము యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం చేర్చబడినాము. చూడండి, ఎంత గొప్ప భాగ్యంలో మనల్ని దేవుడు ఉంచాడు పిల్లారా. ఆ భాగ్యం మనం పొందుకున్న మనము ఆ భాగ్యాన్ని అనుభవించుకుంటున్నామా? ఆ భాగ్యం మనకు అర్థమవుతుందా? అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. చూడండి, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితిలో మనము ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. అందుకోసమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. గొప్ప రక్షణ. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అందుకోసమే దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి? గొప్ప రక్షణ, గొప్ప మహిమలో మనల్ని దేవుడు మరి ఆ భాగ్యాన్ని మనకు దయచేశాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. అందుకోసమే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తిని కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడి ఉన్నది. చూడండి, ఆ స్వాస్థ్యము పరలోకమందు మీకోసం భద్రం చేయబడి ఉన్నది. అందుకోసమే చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవు, సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద మనకున్నది పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వము గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయయు లేదు. చూడండి, ఏ ఛాయయు లేదు. అందుకోసమే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకములో మనకు ఒక గొప్ప రక్షణ నిరీక్షణ అనేది ఉన్నది. యేసుక్రీస్తు వస్తాడు, రెండవసారి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అనే గొప్ప నిరీక్షణ కలిగిన ఉన్నవాడే క్రైస్తవుడు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులైన పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మన గొప్ప నిరీక్షణ ఉంచబడిన బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, క్రీస్తు యేసునందు
కలిగి ఉన్న విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని చూడండి, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. చూడండి, ప్రార్థన చేయుచున్నాము. అందుకోసమే చే చేతి పని కాక, చూడండి, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదాం పిల్లారా. అందుకోసమే 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, చూడండి, భూమి మీద ఉన్న ఈ గుడారము, ఈ నివాసము, ఈ ఆకారము శిథిలమైపోయినను అంటే ఒకరోజు ఈ మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మను గురించి ఆలోచన, భూమి మీద ఉన్న మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్న నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. పరలోకమందున్నది మనకు నివాసము. పరలోకం నుండి వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన కొంతకాలం మనం ఏ విధంగా జీవిస్తున్నాం? శరీరం కోసమే జీవిస్తున్నామా? శరీరం కోసమే, కూటి కోసం, కోటి విద్యల కోసమే జీవిస్తున్నామా? ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? కొంతవరకు ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆలోచిస్తున్నామా? ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే చూడండి మనకు అర్థమవుతుంది పిల్లారా. అందుకోసమే మన దీన శరీరము తన మహిమ గల శరీరముగా, సమరూపంగా గలదానిగా మార్చునట పిల్లారా. ఎప్పుడు? ఈ భూమి మీద మనం దేవుని కోసం బ్రతికి జీవించినప్పుడు, ఆత్మల గురించి ఆలోచించి జీవించినప్పుడు ఆ విధంగా జరుగుతుందని లేఖనం చెప్తుంది పిల్లారా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము, సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూడండి, సమరూపం గలదానిగా మార్చును. అందుకోసమే ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థం చేసుకొని జీవిస్తున్నామా? ఏ విధంగా జీవిస్తున్నాము? ఆ భాగ్యం గురించి ఆ భాగ్యం గురించి అపొస్తలులు మరి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లారా. ఆయన ప్రత్యక్షమై ఉన్నప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన చూతుము, ఆయన ఉన్నట్లే ఆయనను మనము చూతుము గనుక ఆయనను పోలి ఉందామని లేఖనం చెప్తుంది అనుకుంటున్నాను పిల్లారా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చాలా చక్కరబడ్డది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుతాము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం! ఈ భాగ్యం అర్థం చేసుకొని జీవిస్తున్నామా? క్రీస్తు మహిమను ధరించుకున్నామా? ఏంటి ఆ మహిమను అనుభవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఆ నిత్య జీవమును గురించి చూడండి, ఆ నిత్య జీవమును గురించి దేవుడు వాగ్దానం చేశాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము, నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము. చూడండి, ఆ వాగ్దానం ఎప్పుడు చేశాడు? అనాది కాలం అంతా చేశాడట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా ఆ నిత్య జీవమును గురించి. చూడండి, అబద్ధమాడ నేరని దేవుడు రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరచును. చూడండి, ఆయన వాక్యము యుక్త కాలమందు బయలుపరచడును. ఆ భాగ్యం గురించి సాక్ష్యం ఇస్తున్నారు పిల్లరా యోహాను గారు. చూడండి, ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో చాలా చక్కరబడ్డది. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. చూడండి, ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. చూడండి, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఆ జీవమును గురించి ఎలా విధంగా సాక్ష్యం ఇస్తున్నారు అనేది లేఖనాలను బట్టి చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చాలా చక్కగా పడ్డది. ఆ జీవమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేమి వింటిమో, ఈ కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. చూడండి, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవను మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము, దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడండి,
యోహాను గారు ఏం చెప్తున్నారు? ఆ నిత్య జీవము మేము చూశాము, తాకాము, కానీ ఆ నిత్య జీవమును గురించే మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూడండి పిల్లరా, ఏ విధమైన ఆ సాక్ష్యం ఇస్తున్నారు పిల్లరా. అందుకోసమే ఎన్ని వాగ్దానాలైనా అన్ని క్రీస్తునందు అవునండి అన్నట్టుగానే ఉన్నాయట. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 వచనంలో దేవుని వాగ్దానములు, చూడండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. చూడండి, యేసుక్రీస్తుని గురించి మరి ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచించిన ప్రకారమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది యేసుక్రీస్తులోనే. అందుకోసమే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. చూడండి, ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. ఆ నిశ్చయమునైన ఆ నిత్య జీవమును గురించి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో యోహాన్ గారు చెప్తున్నట్లరా. యోహాన్ రాసిన సువార్త 1:4-5 వచనంలో ఏ విధంగా యేసుక్రీస్తు జీవించాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ రోజు యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? ఆయనలో జీవం ఉండేట, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, చీకటి దాన్ని గ్రహింపకుండెను. అందుకోసమే ఆ జీవమును గురించి వారు తెలుసుకోలేకపోయారు. అందుకోసమే అపొస్తలులు కూడా మరి మీరు కూడా అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని మరి అడిగినప్పుడు వారు ఏమంటున్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 68 వచనాలను మనం ఆలోచన చేసినట్లయితే, కాబట్టి యేసుక్రీస్తు వారు అపొస్తలులను శిష్యులను ఏమంటున్నాడే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, మరి సీమోను పేతురు ఏమంటున్నట్టే, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూడండి, అందుకోసమే యేసుక్రీస్తు ఏ విధంగా అన్నాడు? నేనే మార్గము, నేనే జీవమును. యోహాను సువార్త 14:6 వచనంలో యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. యేసుక్రీస్తు ద్వారా నే తండ్రి యొద్దకు చేరగలము అని లేఖనం చెప్తున్నారా. యోహాను సువార్త 1:9-10 వచనాల్లో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఆయన గురించి లోకం తెలుసుకోలేదట. అందుకోసమే యోహాను రాసిన పత్రిక 3:14 వచనంలో, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తుని ఈ లోకంలోకి ఏ విధంగా లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉన్నాము, మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నామని మరి అపొస్తలులు చెప్తున్నారు పిల్లరా. ఆ సాక్ష్యం గురించి ఏంటంటే, చూడండి పిల్లరా, ఆ సాక్ష్యం గురించి ఏ విధంగా అపొస్తలులు సాక్ష్యం ఇస్తున్నారు. అపొస్తల కార్యం 4:12 వచనంలో, మరియు ఎవని వలన రక్షణ కలగదు, ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను, గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేమనెను. ఆకాశం కింద మరి యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉన్నది, ఏ నామంలో రక్షణ పొందలేమని లేఖనం చెప్తుంది. అందుకోసమే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. ఏ బాలుడైన క్రీస్తుని గురించా, మృదుల నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించే మరి 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 విశ్వాసం కలుగునని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:10 వచనము, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, ఆయనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేను, మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను, మేలు పొందుతున్నాను. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు మేలుకొని ఉన్నాను, మరి నిద్రించుచున్నా అంటే చనిపోయినాను. చూడండి, చనిపోయినను మనము మనందరి కోసం ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచెను అని లేఖనాలు రాయబడ్డాయి పిల్లలు. అందుకోసమే చూడండి, మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రములు చెల్లించాలంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17 వచనము, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట చేయుడి. చూడండి, దేవునికి ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించండి. ఏ విధం చేతనైనను
మరి ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలంటే మన పాప శాపం నుంచి మనల్ని తప్పించాడు. మనల్ని తప్పించడానికి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఆయన మనందరి కోసము సిలువ వేయబడ్డాడు. మనందరి కోసము మన యేసుక్రీస్తు శరీరము గాయాల పాలైంది. యేసుక్రీస్తు మనందరి కోసము ఆయన చివరి రక్తం పట్టు వరకు కార్చాడు పిల్లారా. అందుకోసమే మనము గొప్ప రక్షణ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు ఈ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము. అందుకోసమే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. మనం ఏం చేయాల? మన విశ్వాసము స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి? ఎవరికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? తండ్రి, మేము చనిపోతే నరకానికి జోగడుతున్న మమ్మల్ని గొప్ప రక్షణ మీ ప్రియకుమారుడి ద్వారా మాకు అనుగ్రహించావు తండ్రి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం పిల్లరా. ఇలా చెల్లించడమే భావ్యము. మీ విశ్వాసమందు స్థిరపరాలి. ఆ స్థిరపరిచిన విశ్వాసమందు మీరేం చేయాలా? విస్తరించాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లరా, మనం ఎవరికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి పిల్లరా. మనం ఎవరైనా గ్లాస్ అని నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ బ్రదర్ అంటాం. చూడరా, దేవుడు మనల్ని కావాలని ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రకృతిని అంతా చేసి 6వ దినమున ఆదమవ్వలను చేసి ఆదమవ్వలను ఏదైనా తోటలో పెట్టి దేవుని ఆజ్ఞనిచ్చాడు పిల్లరా. అన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒకటి మాత్రం తినద్దు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ. చూడండి, దేవుని ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా ఉన్నారు, దేవునితో సావాసం కలిగి ఉన్నారు ఆదామవ్వలు. చూడండి, ఎప్పుడైతే సాతాను ప్రవేశించి వారి మహిమను దొంగిలించి వాడి మహిమను డంపు చేశాడు, చూడండి మీరు చావరన్నాడు పిల్లారా. దేవుని నుండి ఎడబాటు కలిగించాడు. ఆ దేవుని నుండి ఎడబాటు కలిగిన వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణం. ఏంటి? ఆత్మమరణం. దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఆ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుని అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున అని లేఖనాల్లో రాయబడ్డది. మనందరూ నిత్య నరకానికి వెళ్తున్న సమయంలో దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. ఎప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు? ధర్మశాస్త్రం అమలు ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ యాగం పొందాడు పిల్లారా. యేసుక్రీస్తు మనందరి కోసము ఆయన శరీరము దున్నపడ్డది పిల్లారా. ఆయన శరీరం గాయాల పాలైంది పిల్లారా. ఆయన మనందరి కోసం శిలువలో రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తల ద్వారా చూడండి, ఆయన మనందరి కోసం శిలువయాగం పొందాడు, మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకమున పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మను పంపించిన ఆ 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే, నేను మనమై ఉన్న ఆత్మ రక్షిస్తుంది. ఆత్మ రక్షించడం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వం మనం తిరిగి పొందుకుంటాము. అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అది దాకా మనకు అర్థం కావు పిల్లరా. అందుకోసం పిల్లరా, సంఘానికి వస్తాము కానీ వింటాము కానీ అవునంటాము కానీ మరి దాన్ని అర్థం చేసుకొని జీవించలేని పరిస్థితిలో ఉంటాం పిల్లరా. సాతాను ఏ విధంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపెడతాడు. సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, పాస్ వెళ్ళిపో, నీ పని చేసుకుంటున్నాడు పిల్లరా. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సాతాను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపెడుతున్నాడు పిల్లరా. అందుకోసమే ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని రాయబడ్డది పిల్లరా. అందుకోసమే ఆ గొప్ప రక్షణను పొందుకున్న మనము, ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి పిల్లరా. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు పిల్లరా. అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని
అంశము నేర్చుకున్నాం పిల్లరా. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లరా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ యునైటెడ్ బైబుల్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.